ప్రస్తుతానికి ఇప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు గొడుగేసుకు వెళ్ళరు తెలియని వాళ్ళు ఎవరు. తుఫాన్ వచ్చినప్పుడు ఆగి తలుపులు వేసి కూర్చుంటారు, ఆగి తలుపులేసి కూర్చోవాలా, ఎక్కడో ఒకటి షెల్టర్ తీసుకోవాలా. తుఫాన్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు ఎక్కడమే ఏముందండి. బాగా చెప్పారు. అదే ఆ మాత్రం తెలియని వాళ్ళు ఎంత ముదరలాళ్ళు చేత ఆ ఎంత ముద్రలైనా అదేండి. ఇప్పుడు దొంగతనము వేలు ముద్ర లేకుండా దొంగతనాలు చేయడం నేర్పిస్తున్నారు కదా, ఎలా చేయాలి, ఎలా మర్డర్ చేయాలంటే దొంగత ఏ విధంగా, అలాగే ఇది కూడానండి. చేత మనము దర్యాప్తు సంస్థలు కానీ మనంతా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే, దర్యాప్తు సంస్థలు వాళ్ళ యొక్క తెలివితేటలు వాళ్ళు ఉపయోగించి ఖచ్చితంగా మోడర్న్ టెక్నాలజీ ఉంది వాడి వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నారు కదా దర్యాప్తు సంస్థలు తెలివితేటలు వాడి అని. వాళ్ళు అడుగుతారు, వాళ్ళు 10-15 క్వశ్చన్లు ఏదో లిస్టులు పెట్టుకుంటారు, అడుగుతారు, వాళ్ళ ఎవిడెన్సెస్ అన్ని పెడతారు. కానీ ఇప్పుడు ఏంటంటే కాదు, తెలియదు, గుర్తులేదు, గతం మర్చిపోయానంటే దర్యాప్తు సంస్థలు మాత్రం ఏం చేస్తాయి? ఒకటి. ఇంకోటి, ఏ టెక్నాలజీ ఉపయోగించి రాజశేఖర రెడ్డిని పట్టుకుంటారట. ఇప్పుడు చెప్పడం ఎందుకు మరి? ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి ఏ అంటున్నారు, పట్టుకోవచ్చు కదా, వాళ్ళకి ఎందుకు క్లూలు ఇవ్వడం? ఇవ్వకూడదు. అదే చూసారా, దొంగలు పోలీసులు ఏం చేస్తారు, మన ఊళ్ళలోకి వచ్చినప్పుడు హారన్ వేసుకుంటూ వస్తారు, దొంగ రాత్రి దొంగ పారిపోమని. అదే వాడు అలర్ట్ అయి పారిపోవడానికి. సో అవి జరగకుండా మన ఏదైతే టెక్నాలజీని వాడుకుని పట్టుకోవచ్చు. ఏమండి, ఇవాళ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా పారిపోగలడు కానీ దాక్కోలేడండి. ఒబామా వాడు బిన్ లాడెన్నే దాక్కుంటే కాదండి. ఇప్పుడు మనం తాజాగా చూసాం కదా, ఇప్పుడు వివేక దాంట్లో మొత్తం విచారణ అంతా జియో ట్యాగింగ్లు అవన్నీ తీసుకున్నారు కదా. అవును.